ఆంధ్ర ప్రజలను కూడా సాయి పల్లవి తెలంగాణ యాసతో ఫిదా చేసింది. ఆమె చెప్పిన డైలాగులు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం ఆదరణ పొందుతున్నాయి. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి భారీ ఆఫర్లు అందుకోవడం పక్కాగా కనిపిస్తోంది. ఇప్పటికే నాని శరవణన్ సినిమాల సాయి పల్లవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందరూ హీరోయిన్ గ్లామర్ గా కనిపించాలని, అలా కనిపిస్తే చూస్తారని అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా సాయి పల్లవి మేకప్ లేకుండా నటించి అందరినీ ఫిదా చేసింది. ఆమెకి మేకప్ అంటే అసలు ఇష్టం ఉండదట. మేకప్ వేసుకోవడం వల్ల తన అందం పోతుందని, మేకప్ లేకుండానే బాగుంటానని అంటుంది. అయితే ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ గ్లామరస్ గా కనిపించేందుకు అస్సలు ఒప్పుకోనని అంటోంది. తనకు గ్లామర్ అనే పదమే నచ్చదని, న్యాచురల్ గా ఉండటమే ఇష్టమని అంటోంది. ఫిదా మూవీలో ఓ సీన్ లో మోకాళ్ల వరకు ఉండే స్కర్ట్ వేసుకుంది సాయి పల్లవి. మొదట ఆ డ్రెస్ వేసుకోవడానికి సాయి పల్లవి అస్సలు ఒప్పుకోలేదట. అయితే ఆ సీన్ కి ఆ డ్రెస్ వేసుకోవడం చాలా అవసరం కావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆ సీన్ ప్రాధాన్యం గురించి చెప్పి ఆమెను వేసుకోమని ఒప్పించాడట. అయితే ఇకపై మాత్రం అస్సలు అలాంటి డ్రెస్సులు వేసుకోనని సాయి పల్లవి తేల్చి చెప్పింది. సో అది అసలు విషయం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.